రేపు ఆషాఢ బుధవారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో పడేస్తే చాలు, మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది. ఆవాల పరిహారం అనేది ఈ ఆషాఢ బుధవారానికి సరిసమానమైందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఒక్క స్పూను ఆవాలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఈ పరిహారం కనుక మీరు చేసినట్లయితే అద్భుతంగా సిద్ధిస్తుంది. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. రేపు ఆషాఢ బుధవారం. మనకు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి బుధవారానికి చాలా ప్రాధాన్యత ఉందండి. మనకున్నటువంటి కష్టాన్ని తొలగించుకోవటానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆషాఢ మాసం ఏంటంటే శుభకార్యాలకు పనికిరాదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అంటే ఏదన్నా గృహ నిర్మాణాలు అవ్వచ్చు, లేదా ఏదన్నా వివాహాలు జరపటం, లేదా ఏదన్నా బిజినెస్లు స్టార్ట్ చేయటం, ఇట్లా కొన్ని మంచి పనులకి ఏంటంటే మొదలు పెట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి మాత్రం ఈ ఆషాఢ మాసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో ఈ బుధవారం రోజున ఏంటంటే మనకు గ్రహాల అనుకూలతను మనకు అనుకూలంగా ఉంచేలా చేయటానికి బుధుడు యొక్క అనుగ్రహం కొరకు ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఆవాలు అనేవి ఎంత శక్తివంతమైనవో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆవాలు మనకేంటంటే పరిహార పరంగా, తంత్రశాస్త్ర పరంగా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయన్నమాట. కొన్ని క్షణాల్లోనే మనకున్నటువంటి సమస్యను తీసేస్తాయి. చూడటానికి ఎంతో చిన్నవిగా ఉన్నా కూడా వీటి వల్ల మనకు ఉండేటటువంటి ఉపయోగం ఎంతో గొప్పది. అంటే ఆరోగ్యపరంగా ఎంత ఉపయోగాలైతే ఆవాలతో ఉన్నాయో అలాగే పరిహార పరంగా కూడా అంతే గొప్ప ఫలితాలు అనేవి ఉన్నాయన్నమాట. చాలామంది కూడా ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ఇంటి పరంగా అస్సలు కలిసి రావటం లేదు, ఇంట్లో ఏదన్నా వాస్తు దోషాలు ఉన్నాయని కానివ్వండి, చదువుకున్నా కూడా ఒక ఉద్యోగం సరైంది రావటం లేదని, లేదా వివాహం ఒక వయసు వచ్చినా కూడా వివాహం కావటం లేదని, కొంతమందికి వివాహమైనా కూడా సంతానం కలగకపోవటము, కొంతమంది భార్యాభర్తల మధ్య ఏంటంటే తరచుగా గొడవలు జరగటం అవ్వచ్చు, లేదా ఇంటి పరంగా డబ్బు ఎంత సంపాదించినా కూడా వృధా ఖర్చులు ఎక్కువైపోయి నీటికిలాగా ఖర్చు అయిపోవటము, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము, ఆర్థిక సమస్యలు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఒక సమస్య, ఇంటింటికి ఒక సమస్య అనేది ఉంటుందన్నమాట. ఇలా మన సమస్య ఏదన్నా కానివ్వండి, అది చిన్న సమస్య అవ్వచ్చు లేదా పెద్ద సమస్య అవ్వచ్చు, ఎవరి సమస్య వారికి పెద్దదిగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే దారి దొరకటం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మన చేత్తో ఈ పరిహారం అనేది ఏంటంటే ఆ సమస్యను తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలామంది కూడా ఏంటంటే ఏదన్నా రత్నాలు ధరించాలి, ఉంగరాలు ధరించాలి, ముత్యం ఉంగరం ధరించండి, లేదా గుమ్మాలు మార్చుకోండి, కిటికీలు మార్చుకోండి, ఇలా ఏంటంటే చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. అవన్నీ చేసేటటువంటి శక్తి మనకు ఉండదు. కొంతమందికి అయితే సొంత ఇల్లు కూడా ఉండదు అనమాట. అలాంటప్పుడు మనం అద్దెళ్ళల్లో ఏం మారుస్తాం చెప్పండి? అలా కాకుండా మనకి అలాంటివి ఏది చేయకుండా చాలా తక్కువ ఖర్చుతోటి ఇలాంటి మన వంటింట్లో దొరికేటటువంటి వస్తువులతోటే ఈ పరిహారాలు ఏంటంటే మనం అవి చేసిన వాటికన్నా, అంటే ఖర్చు పెట్టి చేసిన దానికన్నా కూడా ఎక్కువ ప్రతిఫలం అనేవి వస్తుందన్నమాట. అందులో స్వయంగా మన చేత్తో మనం చేసుకుంటాం కాబట్టి ఇక ఫలితం అనేది వచ్చి తీరాల్సిందే. కాబట్టి ఈ పరిహారం ఏంటంటే రేపు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోండి. అలా చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. దీనికి వచ్చేటప్పటికి నల్ల ఆవాలు కావాలండి. ఈ నలుపు రంగు ఆవాలు ఏంటంటే మనకి నరుల దిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. శనిదేవుని యొక్క అనుగ్రహం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. జాతక దోషాన్ని తీసేయటానికి, అలాగే మనకున్నటువంటి ప్రతి నష్టాన్ని, కష్టాన్ని తీసేయటానికి, ఏదన్నా అప్పుల బాధలు ఉన్నా కూడా తొలగించడానికి, గ్రహాలను మనకు అనుకూలంగా మార్చడానికి, అలాగే బుధగ్రహం యొక్క అనుగ్రహం మన జీవిత పరంగా ఉంటే మనకి పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఈ తిది రోజున మనకి ఆవాల పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవాలు కూడా మనకు బంగారంతో సమానమని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి రుచిపరంగా కూరల్లో, వంటల్లో వేసుకున్నప్పుడు ఎంత రుచిగా ఉంటాయో ఆవాలు, అంటే తాలింపు వేసినటువంటి కూర కమ్మగా ఉంటుందండి. తాలింపు వేయలేదనుకోండి తినలేమన్నమాట. అలాగా పరిహార పరంగా కూడా ఆవాలు ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయన్నమాట. చక్కగా ఉదయాన్నే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని మీరు కూడా స్నానం చేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో
చేసుకోండి ఈ పరిహారం. నలుపు రంగు బట్టలు మాత్రం ధరించవద్దు, గుర్తుంచుకోండి. అలాగే ఏంటంటే మాంసాహారం అనేది తినకుండా ఈ పరిహారం చేసుకుంటే మీకు ప్రతిఫలం అనేది కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది. దీనికి వచ్చేటప్పటికి మీరేంటంటే మీ ఎడమ చేతిలో మీరు అంటే సాయంత్రం పూట 6 గంటలు దాటిన దగ్గర నుంచి 9 గంటల వరకు, ఇంకా చెప్పాలంటే 8 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు ప్రాంతంలో చేసుకోండి సాయంత్రం పూట. దాన్ని ఏంటంటే హోరా సమయం అంటారనమాట. ఆ సమయంలో గనక చేస్తే మీకు దేని గురించి అయితే చేస్తారో ఆ సమస్య అనేది వెంటనే తీరిపోతుందనమాట. హోరా సమయం ఏంటంటే మనకు చెడును తీసేసుకోవటానికి చాలా శక్తివంతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే మీ ఎడమ చేతిలో వచ్చేటప్పటికి కొంచెం ఆవాలను తీసుకోండి. నల్ల ఆవాలను తీసుకోవాలి. ఆవాల్లో మనకేంటంటే 2 రకాలు ఉంటాయి. పసుపు రంగులో ఆవాలు ఉంటాయి, అలాగే నలుపు రంగులో ఆవాలు ఉంటాయి. నలుపు రంగులో ఉండే ఆవాలు మనకి పరిహారానికి బాగా పనిచేస్తాయి అన్నమాట. దిష్టిని దోషాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి మీ ఎడమ చేత్తో తీసుకోవాలి. ఎడమ చేత్తో ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి. ఎడమ చేతిలో పోసుకోండి ఒక స్పూన్ ఆవాలు. మనకు మామూలుగా వంటింట్లోనే దొరుకుతాయి. లేదంటే మీరేంటంటే ఒక 10 రూపాయలు పెట్టుకున్నా సరే మీకు చాలా ఆవాలు వస్తాయన్నమాట. అలాగా ఒక స్పూన్ చాలు తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని మీరేంటంటే సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఇంటి పరంగా ఏదన్నా దోషాలు ఉంటే తొలగాలనా, లేదా అప్పుల సమస్యలు ఉంటే తీరిపోవాలి, ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోవాలి, మేము బాగా సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే పిల్లలు చెప్పిన మాట వినాలనా, ఏదన్నా నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉందా, జాతకంలో దోషాలు ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాయా అని చెప్పి మీకు ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది చెప్పుకోండి. చెప్పుకొని మీరేం చేస్తారంటే మీ ఇంటికి దగ్గరలో 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు అనేది ఉంటుందండి. ఆ 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి కూడా 3 సార్లు తిప్పుకొని ఆ ఆవాలను ఏంటంటే 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గర విసిరేసి రావాలన్నమాట. మీకు 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు గనక లేకపోతే అవకాశం లేదండి మాకు అని చెప్పి, అంటే 90% 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గరే వేయండి. ఒకవేళ అసలు కుదరదు మాకు అవకాశం లేదు అని చెప్పి అనుకుంటే మాత్రం ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో కానీ, లేదా పారే నీటిలో కానీ, లేదా ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ విసిరేయండి. కానీ దాదాపుగా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డులో ఏంటంటే మనకున్నటువంటి ఇలా సమస్యను, అంటే 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తొలగించుకోవటానికి మనం ఏదైతే కోరుకొని ఆ సమస్య అనేది పోవాలని చెప్పుకుంటున్నామో ఆ సమస్య అనేది క్షణాల్లో పోతుందన్నమాట. ఎందుకంటే ఆ ప్లేస్కి ఏంటంటే అంత శక్తి అనేది ఉంటుందన్నమాట. 4 దిక్కులు అంటే ఏంటి, మనకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇట్లా 4 దిక్కుల నుంచి కూడా మనకి శక్తి అనేది వస్తుంది. సమస్య అనేది కూడా అలాగే పారిపోతుందన్నమాట. కాబట్టి మీకు అవకాశం కుదిరితే దాదాపుగా 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గర వేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. ఇలా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కాళ్ళు చేతులు కడుక్కొని రావటం మాత్రం మర్చిపోవద్దు. ఇక అలా చేసేసి మీరు మామూలుగా ప్రశాంతంగా ఉండండి. మీరు ఏ కోరిక అయితే అనుకున్నారో ఇది ఒక తాంత్రిక పరిహారం, రహస్యంగా చేసుకోవాలి. ఇలా చేశాము అని చెప్పేసి ఎవ్వరికీ మీ నోటితో మీరు చెప్పొద్దు. అంటే వారు చూసినా పర్వాలా, అది ఏదో ఒక కారణం చెప్పండి, కానీ కావాలంటే మీకు ఫలితం వచ్చినాక చెప్పండి. అంతేకాని ముందుగా మాత్రం అసలు చెప్పకూడదు. ఎందుకంటే తాంత్రిక పరిహారాల్లో అలాగే చెప్పటం అనేది జరిగింది. రహస్యంగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన నోటి ద్వారాగా దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుంది. కాబట్టి రహస్యంగా చేసుకోవాలి. ఇక తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి. 1 గంటలో మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అనేది ఖచ్చితంగా తీరిపోతుందండి. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. అలాగే రేపేంటంటే మనకి గోమాతను ఏంటంటే 3 దేవతలు కలిసి ఉంటారు. అంటే 33 కోట్ల దేవతలు గోమాతలో ఉంటారని చెప్తూ ఉంటారనమాట. అంటే గోమాత ఎంతో శక్తివంతమైనటువంటి దైవం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీ ఇంటికి దగ్గరలో గోవు వస్తే మాత్రం రేపు తప్పనిసరిగా పచ్చగడ్డి ఆహారంగా తినిపించండి. లేదా 2 అరటి పండ్లైనా, ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే ఖచ్చితంగా మీ చేత్తో మీరు ఆవుకు ఏదో ఒకటి ఆహారం తినిపించడం వల్ల కూడా మీకు ఈ సమస్యలన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో కూడా చాలా సింపుల్గానైనా సరే దీపం వెలిగించుకోండి. ఇలా చేయటం వల్ల కూడా మీకు ఇల్లంతా కూడా అనుకూలంగా మారుతుంది. మనుషుల్లో కూడా మార్పులు చేర్పులు అనేవి కలుగుతాయన్నమాట. ఇంటి ఇల్లాలు ఎంత శుద్ధిగా ఎంత పవిత్రంగా పనులు చేస్తూ
చేసుకుంటే ఆ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ అనేది అంత బాగా పెరుగుతుంది. దరిద్రం అనేది ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీరు కటిక పేదరికం నుంచి కుబేరులుగా ఈ పరిహారం మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదండి. ఎంతమందో కూడా ఈ పరిహారాన్ని గొప్ప గొప్ప వాళ్ళే చేసుకొని వారికి ఉన్న సమస్య నుంచి చాలా తేలికగా బయటపడ్డారనమాట. అర్థమైంది కదండి. చక్కగా ఇలా చేసేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ కుబేరాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరే రాజుల్లాగా మారుతారు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.